దేవుని దాసు. మీ పాస్టర్ చాలా బాగున్నాడు. మీరేమనుకుంటున్నారు నేను చెప్పడం లేదు. చాలా హానెస్ట్గా ఆయన is thinking about దాసు గారి గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. The day is thinking about him. రేపేమో దాసు గారి గురించి ఆలోచిస్తుంది. హ్యాపీ విమెన్స్ డే. విమెన్స్ అందరికీ స్త్రీల దినపు శుభాకాంక్షలు. And the tomorrow is worrying about you. రేపటి దినం మీ గురించి చింతిస్తుంది. Today your day, the world is celebrating about you. You know what? I am thinking for tomorrow also. రేపటి గురించి నేను చింతిస్తున్నాను, లోకం చింతిస్తుంది. లోకం నాదయ్యా. రేపు tomorrow. రేపు నీ గురించి చింతిస్తుంది. Tomorrow, why it is thinking? ఎందుకు రేపు నీ గురించి చింతిస్తుంది? Why it is worried? Why it is anxious about you? నీ గురించి ఎందుకు అది చింత వ్యాకులం కలిగి ఉంది? Because God set an order. దేవుడు దానికి ఒక క్రమము పెట్టి ఉన్నాడు. Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయం and chapter 2 we see 2వ అధ్యాయం. There are seasons. అక్కడ వసంతాలు ఉన్నాయి. There is day, there is a week, there is a day. అలాగే వారములు, అలాగే దినములు దానికి ఉన్నాయి. Tomorrow, రేపు is coming. How is it coming? అది ఎలా వస్తుంది? Now about 8:30. ఇప్పుడు 8 గంటల 30 నిమిషాలు అవుతుంది. Tomorrow 8:30 also will come. రేపు 8:30 కూడా వస్తుంది. But there will be a difference. అయితే ఒక వ్యత్యాసం ఉంటుంది. Now is PM. ఇప్పుడు PM. Tomorrow will be AM. రేపటి దినం అది ఉదయం. And then it will become PM. మరి అది PM అవుతుంది. Because of the order. దాని క్రమమును బట్టి. How this order is coming? ఈ క్రమం ఎలా వస్తుంది? Second. రెండవది. No, second. ప్రతి సెకండ్. A minute. ప్రతి మినిట్, నిమిషం. An hour. గంట. A day. ఒక దినం. A week. ఒక వారం. A month. ఒక మాసం. A season. ఒక వసంతం. A year. ఎండాకాలం. సంవత్సరం. It is a progression. అది క్రమంగా వస్తుంది. This is not just happening in the world map that we are seeing. ఇది ప్రపంచంలో ఆ యొక్క ప్రపంచ పటంలో మనం చూడడం కాదు. Can you see the world map behind? మీరు వెనకున్న ప్రపంచ పటం ఇప్పుడు వెనక నుంచి ముందుకు తెస్తాము. Okay, ఒక గ్లోబ్ చూసుకోండి. ఒక గ్లోబ్ పెడదాం. It is not just happening there. అక్కడ ఏదో ఆ భూమి తిరగటం, గ్లోబ్ తిరగడం కాదు. Because God in the creation, whatever he made, everything is connected. ప్రతిదీ కూడా దేవుని సృష్టిలో అది అనుసంధానమై ఉంది. This planet Earth is connected to other planets. అయితే ఈ భూమి అనే గ్రహం వేరే గ్రహాలతో కూడా అనుసంధానమై ఉంది. You know the planets, okay? 9 or something. మీకు అందరికీ తెలుసు కదా, 9 గ్రహాలు అంటారు. There are many planets. ఆ గ్రహాలు అనేక. All those planets are in the Milky Way. ఇవన్నీ కూడా ఆ పాలపుంతలో ఉంటాయి. And if these function properly, well and good, అది చక్కగా దాని తిరిగే కక్షలో అవి పనిచేస్తేనే కానీ then the second will come. అప్పుడు సెకండ్ వస్తుంది. And if this Milky Way is functioning, if other Milky Waves are not functioning, then everything will collapse. ఒకవేళ ఈ పాలపుంత ఈ కక్షలో తిరిగేవి ఆ కక్షలో తిరిగేవి సరిగా పనిచేయలేదు అనుకోండి, అంతా కూడా కొలాప్స్ అవుతుంది. There are many other Milky Ways. అలా నాశనం వస్తుంది. అలా అనేక పాలపుంతలు ఉన్నాయి. Every star, every Milky Way is connected to one another. ప్రతి పాలపుంత ఇంకో పాలపుంతతో అలాగే అనుసంధానమై ఉంది. See the wonder of God. దేవుని యొక్క అద్భుతాన్ని చూడండి. Get the vision that God's wonder for us. దేవుని యొక్క అద్భుతాన్ని నీ దృష్టిని కలిగి చూడు. All these wonders are working to bring just 1 second for you. ఇదిగో ఈ పాలపుంతలు, ఈ గ్యాలక్సీలు ఇవన్నీ కూడా పనిచేసి నీకు ఒక నిమిషాన్ని ఇవ్వాలని, ఒక్క సెకండ్ని ఇవ్వాలని అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. They are worried about you. అవన్నీ నీ గురించి చింతిస్తున్నాయి. If you really understood, నువ్వు నిజంగా అర్థమవుతే give a great clap for it. నువ్వు ఎగిరి గంతేస్తావు, గట్టిగా చప్పట్లు కొడతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమండి కొట్టండి అనకు, వాళ్ళకి అర్థమైతేనే కొట్టాలి. మీకు అర్థమైతేనే కొట్టండి. Do you understand? మీకు అర్థమవుతుందండి. If you truly understood,
Give a clap offering to God. నిజముగా అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పు. నాకైతే డాన్స్ చేయాలని ఉన్నది. నాకేమో ఒక స్టెప్ వేయాలనిపిస్తుంది. స్టెప్ ఒక్కటి కాదు, చాలా స్టెప్లు వేయాలనిపిస్తుంది. మస్తుగా పిచ్చి అయిపోతుంది నాకు when I think about it. దేవుని గురించి దాని గురించి ఆలోచిస్తే ఒక్కసారి నాకు పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది. That's how the day is coming for us. అలాగ దినం మన కొరకు వస్తూ ఉంది. That means when Jesus said tomorrow is worrying about you, he really meant it. Hey, don't worry. Not just the day or the week or the month or the year, not just your planet, but there are other planets, not just the planet, the whole of Milky Way, not just the Milky Way, all the Milky Way that are connected, not just this Milky Way, everything that I have created, he is worried and thinking for you because you are somebody special to me. నీవు నాకు ఎంతో ప్రశస్తమైన కనుక ఇదిగో ఒక్క పాలపుంత కాదు, అనేక పాలపుంతలు, అలాగే ఒక్క నక్షత్రం కాదు, అనేక నక్షత్రములు, ఇవన్నీ కూడా ఒక సెకండ్, ఒక దినము నీకు తయారు చేయడానికే అవి చింతిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడవు. You are loved. నువ్వు ప్రేమింపబడి ఉన్నావు. You are precious. నువ్వు ప్రశస్తమైన వ్యక్తివి. You are priceless. నీకు వెలలేని. You are greatly. నువ్వెంతో గొప్పగా ప్రేమింపబడి, deeply, నువ్వెంతో లోతుగా ప్రేమింపబడుతూ ఉన్నావు. loved by God the Father in heaven. పరలోకమందున దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. Not దేవుడు, పరలోకపు తండ్రి. I just don't want to have a relationship with the దేవుడు. దేవుడితో బాంధవ్యం కలిగి ఉండడం మాత్రం నాకు కాదు. దేవుడు means I will function, okay, he's whatever he says I will go. దేవుడు అంటే ఏదో ఆయన చెప్తాడు, ఆయన చెప్పిన దానికి నేను వింటాను, వెళ్తాను I will అన్నట్టు be కాదు. like a mission. ఏదో మిషన్ గా పనిచేస్తాను, యంత్రంగా. Call me into a relationship. దేవుడు అంటే నాకు వ్యక్తిగత బాంధవ్యం. Father. తండ్రి. That's why Jesus said when you pray our Father in heaven. అందుకే ఆయన అంటాడు, ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని, పరలోకమందున తండ్రి అని ప్రార్థన చేయి. Even when I'm alone, నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, even when I'm praying alone, నేను ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు కూడా, I will not be comfortable to tell నా తండ్రి, నా తండ్రి అని చెప్పడానికి నేను కంఫర్టబుల్ గా ఉండను. I won't be comfortable. అంత మాత్రమే కాదు, నాకు I will say that at times, నేను చెప్తాను కొన్నిసార్లు, but I will always say నేను ఎల్లప్పుడు చెప్తాను మా తండ్రి, మా తండ్రి, because he is the father to all of us. మనకందరికి తండ్రి అయి He ఉన్నాడు. is the creator of all things. అన్నిటికీ సృష్టికర్త అయి ఉన్నాడు. Colossians chapter 1 say that Jesus Christ is the source of all creation. అన్నిటికీ మూలం యేసుక్రీస్తుని. కొలస్సీ 1వ అధ్యాయంలో అంటాడు, సర్వంలో సర్వమై ఉన్నాడు. We read in Psalm 50, let everything that has breath praise the Lord. Hallelujah. హల్లెలూయా. జీవము గల ప్రతిదీ ఆయనను స్తుతించాలని కీర్తనలు 150 Because he కీర్తనలు is the చదివాను. source of every living thing. ప్రతి సృష్టికి ఆయన్నే మూలము, He is the జీవమై. source of all creation. అంత సృష్టి అంతటికి ఆయన్నే మూలమై ఉన్నాడు. He is the father who gave birth to everything. అన్నిటికీ ఆయన్నే జీవమును ఈ తండ్రి అయి ఉన్నాడు. People think that is God who created. Yes, he is God. అవును, ఆయన సృష్టికర్త, అవును, దేవుడు అయి ఉన్నాడు, అవును. But he is our father. అయితే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. Who wants to reveal more of his faithfulness. ఆయన తన నమ్మకత్వాన్ని కనపరచాలని కోరుతూ ఉన్నాడు. He wants us to understand his faithfulness in our life. ఆయన తన నమ్మకత్వాన్ని మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాడు. Psalm 46 verse 10 says, be still and know that I am your God. కీర్తనలు 46 కీర్తన 10 అంటుంది, మీరు ఊరకే ఉండి నేను దేవుణ్ణి తెలుసుకునండి. He wants us to know who God is. దేవుడు ఎవరై ఉన్నాడో అని తెలుసుకోవాలని కోరుతూ He ఉన్నాడు. wants us to know what he can do for us. ఆయన మన కొరకు ఏది చేయగలడో అది తెలుసుకోవాలని He wants us to do things for us. ఆయన మన కొరకే విషయాలు చేయాలని కోరుతూ ఉన్నాడు. Psalm 103 verse 7 says, కీర్తనలు 103 కీర్తన 7వ వచనం సెలవిస్తుంది, Israel's knew the acts of God. ఇశ్రాయేలు యెహోవా క్రియలను ఎరుగును. Israel knew the acts of God, ఇశ్రాయేలు the works of God. ఇశ్రాయేలు వారు యెహోవా కార్యమును ఎరిగిన వారు. But Moses knew God, his ways and his power.
అయితే మోషే దేవుణ్ణి ఎరిగిన వాడును, దేవుని శక్తిని, ఆయన మార్గములను, ఆయన మనసును ఎరిగిన వాడు. There are many people who wants to know just the works of God. చాలా మంది దేవుని క్రియలు మాత్రమే ఎరగాలని కోరుతారు. But God wants us to reveal not just his works, even his nature. అయితే దేవుడు తన క్రియలు, ఆయన యొక్క నైజం కూడా తెలియజేయాలని కోరుతున్నాడు. His nature, ఆయన యొక్క స్వభావము, faithfulness. ఆయన మంచితనం. Though we are faithless, unfaithful in many times, in many ways, he never forsakes, he never disowns his nature. అయితే మనం అనేక సార్లు అపనమ్మకస్తులమైనను ఆయన తన నమ్మకత్వాన్ని, తన గుణశీలాన్ని, తన యొక్క స్వభావానికి విరుద్ధంగా పనిచేయడం. నమ్మదగినటువంటి వారం. అపనమ్మకస్తం కాదు, నమ్మదగిన వారికి కాదు. yes, even we are faithless, అయితే నమ్మదగిన వారం కాకపోయినను he is faithful. ఆయన నమ్మదగిన వాడిగా He ఉన్నాడు. never ceases to show his goodness, his kindness, his mercy, his forgiveness, his acceptance, his power. ఆయన మంచితనాన్ని, ఆయన శక్తిని, ఆయన అంగీకారాన్ని ఆయన కనపరచాలని కోరుతున్నాడు. God spoke to Israelites. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. You have been walking in the wilderness for 40 years. 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలో నడుస్తూ వచ్చారు. You have not lacked nothing. ఆయనను మీకు ఏది కొదవగా లేదు. Nothing means no thing. ఏది కూడా కొదవగా లేదు. They were provided by God. దేవుని చేత వారి సరఫరా చేయబడ్డారు. They murmured against God. దేవునికి విరుద్ధంగా వారు సరిగారు, గురిగారు. They rebelled against God. దేవునికి వ్యతిరేకంగా వారు They rejected God. దేవుని They తృణీకరించారు. rejected the voice of God. దేవుని యొక్క స్వరాన్ని తృణీకరించారు. They spoke against the men servants of God. దేవుని దాసులకు విరుద్ధంగా They wanted to return back to Egypt. వారు ఐగుప్తుకి తిరిగి వెళ్ళాలనుకున్నారు. What they even made in idols and worship them. అయితే వారు ఇంకా విగ్రహాలు చేసి, పోత విగ్రహాలు చేసి, నువ్వే మా దేవుడవని వారు ఆరాధించారు. Though they saw the pillar of fire, వారు మేఘ స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని చూసినను, though they saw the cloud of God's presence, దేవుని యొక్క సన్నిధి యొక్క మేఘ స్తంభాన్ని వారు చూసినను, though they have experienced quails, దేవుని యొక్క కృపను వారు అనుభూతి పొందినను, quails పక్షులు వచ్చినాయి కదా, ఆ పురేళ్లను వారు భుజించినను, even though they experienced the miracle of waters, అలాగే అద్భుత నీటిని వారు స్రవించినను, their clothes were not torn, వారి యొక్క వస్త్రములు చినగలేదు, they were the clothes were also growing, అలాగే వారి వస్త్రాలు వారితో కూడా పెరుగుతూ వచ్చాయి, the sandal thong was not torn, అయితే వారి యొక్క చెప్పుల వారు కూడా తెగలేదు. they have seen many wonders, అనేక అద్భుతాలు వారు చూస్తూ వచ్చారు. but they failed to follow God. ఆయనను దేవుణ్ణి వెంబడించడంలో వారు విఫలమయ్యారు. They were not able to understood God's faithfulness. దేవుని యొక్క మంచితనాన్ని వారు అనుభూతి పొందలేకపోయారు. Why did God provide it to them? దేవుడు ఎందుకు వారికి సరఫరా చేయాలి? Why did he provide? ఎందుకు వారికి సరఫరా చేశాడు? Because his nature is faithful. అయితే ఆయన స్వభావం నమ్మకత్వం. He's the God of faithfulness. దేవుడు నమ్మదగిన దేవుడు. He provides. ఆయన సరఫరా He చేయవాడు. will do wonders. ఆయన అద్భుతాలు చేయవాడు. He will do mighty acts. ఆయన అద్భుత క్రియలు చేయవాడు. Hallelujah. హల్లెలూయా. I will close with this. దీంతో ముగిస్తాను. John chapter 2. యోహాను 2 It's okay. Verses 1 to 11. 1 నుంచి 11 వరకు. Jesus attended the wedding. యేసుక్రీస్తు ఆయన వివాహాన్ని ఆయన హాజరయ్యాడు. What was the miracle that Jesus did? యేసు చేసిన అద్భుతం ఏంటండి అక్కడ? Water into wine. He turned the water into wine. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. Why did he turn the water into wine? ఎందుకు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు? It was the first miracle that Jesus did. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం అది. And the Bible says బైబిల్ సెలవిస్తుంది, the disciples saw that. శిష్యులైన వారు చూశారు. They saw that, but What? they did not believe in Jesus. వారు చూశారు, వారు నమ్మలేదు యేసుక్రీస్తును. The Bible says they believed. అయితే బైబిల్ సెలవిస్తుంది వారు నమ్మారు. Pastor, what are you preaching?
అయితే మీరు అనవచ్చు, పాస్టర్ గారు ఏం ప్రసంగం చేస్తున్నారంటే, They did not believe in Jesus because of the miracle, అద్భుతాన్ని బట్టి వారు యేసుక్రీస్తుని నమ్మలేదు, but they saw the glory of Jesus Christ. వారు దేవుని మహిమను చూశారు. They saw the glory of God. దేవుని యొక్క మహిమను వారు చూశారు. When Moses prayed in Exodus chapter 3, God, I want to see your glory. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో నిర్గమకాండం 3వ అధ్యాయంలో, దేవా నేను నీ మహిమను చూడాలని కోరుతున్నానని, God revealed his character. దేవుడు తన యొక్క సుగుణాన్ని I am కనపరిచాడు. faithful, I am forgiving, I am compassionate, I am merciful, I am the provider, and he revealed to Moses his nature. దేవుడు తన స్వభావాన్ని మోషేకు బయలుపరిచాడు. నేను కనికరం గల దేవుడను, దయగల దేవుడను, సరఫరా చేయి దేవుడను, ఇదిగో నేను నీ కొరకు అన్ని చూసుకోగలను. The glory of God they saw in Jesus and they believed. అయితే అదే మహిమను, అదే సరఫరాను యేసుక్రీస్తులో వారు What is చూశారు. the glory of God? దేవుని యొక్క మహిమ ఏంటంటే The nature of God. దేవుని యొక్క స్వభావం. The disciples did not believe because of the miracle. అద్భుతాన్ని బట్టి శిష్యులు నమ్మడం మాత్రం కాదండి. Miracle was done because there was a crisis. ఎందుకంటే అక్కడ అవసరత ఉంది కనుక ఆ యొక్క అద్భుతం చేయబడ్డది. But the disciples believed because they saw the glory of God, which is the nature of God that was revealed and reflected through Jesus. యేసు క్రీస్తు ద్వారా దేవుని యొక్క స్వభావము అక్కడ ప్రత్యక్షమైంది, కనపరచబడ్డది. Why did Jesus do the miracle of wine? ఎందుకు ఆ అద్భుతం చేయాల్సి వచ్చింది? యేసు క్రీస్తు ఆ యొక్క ద్రాక్షరసం మార్చడం. What happened in the beginning? అక్కడ ఆదిలో ఏం జరిగిందండి? The Eve అవ్వ took the fruit ఆ పండును తీసుకుంది, and shared with her husband. తన భర్తతో కూడా పంచుకుంది. Both of them ate వారిరువురు కూడా భుజించారు the fruit. ఆ యొక్క పండు. When they ate the fruit, ఆ పండును వారు తిన్నప్పుడు juice was coming. అక్కడ ఆ రసము, ఆ పండ్ల రసం వచ్చింది. Exactly, Jesus is doing that. అదే రసం ఆయన మరలా వారి కోసం చేస్తూ ఉన్నాడు. What they had, what they ate in disobedience, ఏదైతే అవిధేయతతో తాగారో, తినారో, భుజించారో, Jesus was revealing himself. Oh, now I have come to perform a miracle in your life. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు అద్భుతం చేయటం ద్వారా ఇదిగో నీ జీవితంలో నేను అద్భుతం చేయడానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. I have come to change what was lost. ఏదైతే మార్పు కావాలో ఆ మార్పు తేడానికి, ఏదైతే పోగొట్టుకున్నారో అది ఇవ్వడానికి వచ్చానని చెప్పి, Through a miracle, ఒక అద్భుతము ద్వారా, through revealing my faithfulness. ఇదిగో నా నమ్మకత్వాన్ని In the కనపరచడం ద్వారా. beginning, Adam and Eve and all the people rebel against me. ఆదాము అవ్వలు వారి యొక్క సర్వ సంతతి ఆయనకు వ్యతిరేకంగా తిరిగినను. Everyone was faithless. అవును, ప్రతి ఒక్కరు అపనమ్మకస్తులైనను. Yet I am faithful. ఆయనను నేను నమ్మకస్తుని. Because I am faithful, ఇదిగో నేను నమ్మకస్తుడు కనుక I am turning this water into wine. ఇదిగో నేను ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చును. What is a miracle? ఏంటి అద్భుతం? Miracle is when the supernatural law intervenes or interferes with the natural law, then the miracle will come. ఇది అసాధారణమైన మహత్తు కార్యం, సాధారణమైన క్రియల క్రమంలో పనిచేసినప్పుడు అక్కడ అద్భుతం, అసాధారణం జరుగుతుంది. అద్భుతము అంటే దేవుని యొక్క నియమాలు మన భూమి మీద మరి భూగోళంలో ఉన్నటువంటి నియమాలను అధిగమించినప్పుడు అప్పుడు పుట్టుకొచ్చేదే అద్భుతము. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద లా దట్ we are having have to surrender to the higher command, higher law of God. Then the miracle will come. అయితే భూమి ఇవన్నీ కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా ఒక నియమ ప్రకారం, ఒక లా ప్రకారం, సూత్ర ప్రకారం పనిచేస్తుంటాయి. అయితే దానికి విరుద్ధంగా అవన్నీ కూడా ఆయన పరమ ఆ నియమానికి తల వంచినప్పుడే అద్భుతం జరుగుతుంది. You and I need to experience miracles. నీవు నేను అద్భుతాల అనుభూతి పొందాలి. Just because we want to experience the miracles, not just for that. అయితే ఏదో అద్భుతం కావాలి కనుక అద్భుతం కాదు. And Babu, వినండి ఒక్కసారి, వినండి ఫోన్ పక్క. because of this miracle, ఈ యొక్క అద్భుతాన్ని బట్టి I want to know what is the nature of God. దేవుని యొక్క స్వభావం ఏంటో నేను తెలుసుకోవాలి. What is the heart of God? దేవుని యొక్క హృదయం ఏంటో నేను What is తెలుసుకోవాలి. the mind of God? దేవుని యొక్క మనసు ఏదో నేను What is ఎరగాలి. the way of God? దేవుని
మార్గములు ఏంటో I want to know him. ఆయన నేను బాగుగా ఎరగాలి. Hallelujah. హల్లెలూయా. Miracle will not happen just like that for us. ఏదో అద్భుతం చేయాలంటే జరగాలంటే జరగదు అలా మామూలుగా. There has to be a crisis. అయితే అక్కడ ఒక అవసరత అవశ్యత ఉండాలి. It should be impossible for us. అది అసాధ్యమై ఉండాలి మనకు. Then if we believe in God, అప్పుడు మనం దేవుని యందు నమ్మిక God will say, is there anything hard for me? అప్పుడు దేవుడు అంటే నాకేదైనా అసాధ్యమైనది Heaven ఉందా? and earth, everything is mine. I am able to perform a miracle for you. ఇదిగో భూమి ఆకాశములో నేను నీ కొరకు అద్భుతము చేయగలను. I can do for you if you can believe. నీవు నమ్మినట్లయితే నేను నీ కొరకై చేస్తాను. God wants to come to a person passing millions and crores and billions of people to the person who believes in him. అయితే ఎవరైతే నమ్ముతున్నారో ఆ మిలియన్ల బిలియన్ల ప్రజలందరినీ దాటి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. He will pass over all these people. ఈ ప్రజలందరినీ కూడా దాటేస్తాడు. Just to find that person who believes in God. దేవుని యందు నమ్మిక ఉంచే ఆ ఒక్క వ్యక్తిని Who believes in the nature of God. దేవుని యొక్క స్వభావాన్ని నిన్ను నమ్మినట్లయితే, Who believes in the attributes of God. దేవుని యొక్క గుణశీలాన్ని నువ్వు Who believes in the power of God. దేవుని యొక్క శక్తిని నువ్వు Who believes in నమ్మినట్లయితే, the glory of God. దేవుని యొక్క మహిమను నువ్వు నమ్మినట్లయితే, Who believes in the promises of God. దేవుని యొక్క వాగ్దానాలని నమ్మే వ్యక్తి యొద్దకు దేవుడు మిలియన్ల ప్రజల్ని దాటుకొని వస్తాడు. Excuse me. ఒకసారి జరగండి, పక్కకి జరగండి. I need to go there. అక్కడ వెనక కూర్చున్నాడు. అదిగో ఎర్రగా. Why? అదిగో ఎందుకు? I found ఆ వ్యక్తి belief, నమ్ముతున్నాడు. faith, ఇదిగో విశ్వాసం ఉంచున్నాడు. trust in him. నా నమ్మిక ఇచ్చాడు. So I need that person. నాకు ఆ వ్యక్తి I will go and do a miracle. నేను ఆ వ్యక్తి యొద్దకు వెళ్తాను. Through revealing my miracle, నా అద్భుతం చేయడం ద్వారా I will reveal my glorious nature. నా యొక్క మహిమాయుతమైన స్వభావాన్ని, So that you may believe. నా గుణాన్ని నేను నీకు తెలియజేస్తాను. John wrote these miracles యోహాను ఈ యొక్క అద్భుతాలు రాశాడు so that we might believe in the nature of God. తద్వారా ఆయన యొక్క స్వభావమును నమ్మినట్లుగా ఈ అద్భుతాలు రాశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is good and faithful. దేవుడు నమ్మదగిన వాడును మంచివాడునై ఉన్నాడు. Beloved, ప్రియులారా, tomorrow is worrying. రేపు చింతిస్తుంది నీ గురించి. 1 Peter chapter 5 verse 7. మొదటి పేతురు 5:7 సెలవిస్తుంది. Cast your burdens నీ యొక్క చింత యావత్తు నా మీద at the feet of Jesus. యేసు పాదముల చెంత వేయి. For he cares for you. ఎందుకంటే ఆయన నీ గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. What's your name? నీ పేరేం పేరు? నేథన్. Nathan. నేథన్, I'm thinking for you. నేను నీ గురించి ఆలోచిస్తున్నా. I have నేథన్, many thoughts for you. నేథన్, నీ ఎడల నేను అనేక తలంపులు ప్రణాళికలు కలిగి ఉన్నాను. Really worried about you. I'm worrying about you, Nathan. నేథన్, నేను నీ గురించి చింతిస్తున్నాను. నా తలంపులు అనేకముల మూల్యమైనవి What ఉన్నాయి. shall I do for you? నేను ఏం చేయాలి? What can I నేథన్ do for you? నేథన్ కొరకు నేను ఏం చేయాలి? Just come to me. నా దగ్గర రా. ఆయన ఏదో గోకలేదు నిజంగా. God is really scratching his head. దేవుడు తన యొక్క తలను ఆయన నిజంగా నీ వైపు చింతిస్తూ ఉన్నాడు. Because you are dear to him. ఎందుకంటే నువ్వు ఆయన ప్రియమైన వ్యక్తివి. Faithfully, ఆయన నమ్మదగిన వాడు. faithfully he is thinking for you. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు Each and every day. ప్రతిరోజు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే you are fearfully, ఎందుకంటే నువ్వు అద్భుతంగా, wonderfully, ఆశ్చర్యంగా, intricately, ఎంతో వ్యక్తిగత you are created. నువ్వు చేయబడి ఉన్నావు. The nerves we have in our body, మన దేహంలో ఉన్న నరాలు it will go miles. అవి ఎన్నో మైళ్ళు వెళ్ళగలవు. I'm standing in this place. ఈ చోట నేను నిలబడి ఉన్నాను. If you pull out, ఒక్క నరాన్ని తీస్తే you can try me. ట్రై చేయండి. For the sake of God, for the sake of you, I can give myself. అలా దేవుని మహిమాత్మే మీ కొరకై Your ఇవ్వగలరు. sins will not be taken away. మీ పాపాలు తీసివేయబడ్డాయి. Illustration, it will come. I can reveal something to you. నేను అలా మీకు నేను బయలుపరచగలను. Only Jesus' sacrifice will forgive us. యేసు యొక్క క్రయధనమే మనల్ని క్షమించిన. You pull out, అలా తీస్తే the nerve will go there. అదే 9 కిలోమీటర్లు It will go to miles. అనేక మైళ్ళు వెళ్తుంది. That's how he has formed us. అంత అద్భుతంగా చేశాడు. Wonderfully. అంత ఆశ్చర్యంగా, Fearfully. ఆశ్చర్యంగా. You are a fragile creation. దేవుడు ఎంతో చక్కటి సృష్టి అయి ఉన్నాను.
fragile. ఎంతో ఎంతో సున్నితమైన సృష్టి అయిన అద్దం పగులుతుంది, అమ్మా జాగ్రత్త. You are నీవు అద్దముగా దర్పణముగా చేయబడిన వ్యక్తిగా ఉన్నావు. very precious. ఎంతో ప్రశస్తమైన వ్యక్తివి. So he's faithful ఆయన నమ్మదగిన వాడు. in creating. ఆయన నిన్ను చేయట్లా. Since he created you, ఆయన నిన్ను చేసిన కారణం he is responsible for you. ఆయన నీ కొరకై పట్టింపు కలిగి ఉన్నాడు. But you just need to come and believe in him. అయితే నువ్వు కేవలం ఆయన నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. You need to be faithful. నువ్వు నమ్మకంగా ఉండాలి. You need to trust him. ఆయన యందు నమ్మిక ఉంచాలి. And God will reveal faithful works every day in your life. నీ జీవితంలో అనేక నమ్మకత్వాన్ని తన కార్యాల్లో నీకు తెలియజేస్తాడు. If we are, including myself, నీవు నేను if we are not experiencing the wonders of God, దేవుని యొక్క అద్భుతాలు నువ్వు అనుభూతి పొందనట్లయితే, if we are not experiencing the glory of God, దేవుని యొక్క మహిమను నువ్వు అనుభూతి పొందనట్లయితే, it's because of our unbelief. మనం ఇంకా అపనమ్మకాన్ని కలిగి ఉన్నాం. It's because we are not believing and trusting in his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఇంకా మనం నమ్మికించట్లేదు. I have been in the ministry 40 years. నేను 40 సంవత్సరాలుగా పరిచర్యలో. Not because this scripture is saying, ఈ లేఖనం చెప్పినందుకు కాదండి, really 40 years అయింది. నిజంగానే 40 సంవత్సరాలు బ్రదర్ నేను చూస్తున్నాను. ఒక 20-30 ఏళ్ళ నుంచి ఆయన పరిచర్యలో ఉన్నారు. I have seen the faithfulness of God. అలాగే దేవుని నమ్మకత్వాన్ని నేను చూశాను. His provisions. ఆయన యొక్క సరఫరా చూశాను. The pastor told, పాస్టర్ గారు చెప్పారు, I think he was praying. ఆయన ప్రార్థన చేస్తున్నారు. He was praying. ప్రార్థన చేస్తూ వచ్చాను. I don't have salaries and that and this. ఎంతో గొప్ప జీతం ఏమీ లేదు. You were praying. I was praying. And you are providing. స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జీతం నాకు లేదు. ఆయన కానీ దేవుడు మన కృపలో 40 దేశాలు తీసుకెళ్ళాడు. అయ్యగారిని ఎన్ని దేశాలు? I went to over 44 countries. 44 దేశాలు అయ్యగారు వెళ్ళారు. And some countries repeatedly I went. కొన్ని దేశాలు సింగపూర్ లాంటి దేశాలు మళ్ళా వెళ్ళారు. సింగపూరే కాదులే, వేరే కంట్రీస్. అది ఆయన ఇంటర్ప్రిటేషన్, నాది కాదు. I have been to Singapore many times. That is my second house. Yeah. Singapore is my second house because I did my Bible college there. అయ్యగారు బైబిల్ కాలేజ్ చేశారు. నేను కొరియాలో బైబిల్ కాలేజ్ ఇంకా అనేక కోర్సులు చేశాను వేరే దేశాల్లో. అది నేను చెప్తలేదు. He's stealing my time. ఏమో చెప్పడం మర్చిపోయాను. What did I say? God supplies. God called me into ministry in 86. 85 he called me. 1985లో ఆయన పరిచర్యకు నన్ను 86 I left my family. To cut short of the story, I followed him. నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాను. I was doing a Bible college in Hyderabad. హైదరాబాద్లో ఒక బైబిల్ కళాశాల. My brother sent me 10 rupees. అయితే నా సహోదరుడు 10 రూపాయలు పంపారు ఆ దినాల్లో. నేను ఏమన్నా పుట్టగాని పెచ్చగాని పిల్లగాని అనుకుంటున్నాను. ఆయన 10 రూపాయలు పంపిస్తున్నాడు. అది కూడా ఇంకొక ఆయనతో పంపిస్తున్నాడు. నాకు సిగ్గుపోతుంది. I was really angry and furious about my brother in my thoughts, like that. నన్ను బిచ్చగాన్ని అనుకుంటున్నావా, 10 రూపాయలు పంపుతున్నావు అని వాళ్ళ బ్రదర్ మీద చాలా కోపం తెచ్చుకున్నారు. At that time God spoke to me. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. 13:7 Hebrews chapter 5 verse 5 was Hebrews chapter 5 verse 5. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5:5 ప్రకారం, Not 13th. 13:5, I will never leave you. ఇదిగో నేను నిన్ను ఎన్నడూ విడువను, nor forsake you. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. This scripture was written there in the context of money. ఇది డబ్బుకు ఆ సందర్భంగా రాయబడిన లేఖన భాగం. In that place, ఆ చోట God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Especially I will not leave you with money. నేను డబ్బు లేకుండా నిన్ను విడిచిపెట్టను. I'm not saying I have money now. ఏదో నాకు చాలా డబ్బు ఉందని నేను చెప్పట్లేదు. I'm zero now. నువ్వు వాస్తవంగా నేను చిన్నానే ఉన్నా. I have actually, to tell you in integrity, I have some money now. అయితే కొంచెం డబ్బు ఉంది నాకు. Tomorrow I have to pay that. అది నేను ఇంకా రేపు కిరాయికి చెల్లించాను. కిరాయి కాదయ్యా బాబు, రేపు చెల్లించాను. whatever కిరాయి.
I have to pay for music of the song I'm making, not this song, another one. ఇంకో పాట కూడా చేస్తున్నాను ఆల్బమ్, దానికి కూడా పాటకు చెల్లించాను. That will be an international song. అది ఇంటర్నేషనల్ పాటగా ఇంగ్లీష్ చేస్తున్నాను, ఇంగ్లీష్ లో ఒక so it's a huge budget. అది చాలా పెద్ద బడ్జెట్ తో చేస్తున్నాను. Small payment I need to make. అది చాలా చిన్న పేమెంట్ చేయాలి. I need to pay a lot. నేను చాలా పేమెంట్లు చేయాలి. Tomorrow I need to pay a small payment. అయితే రేపు ఒక చిన్న పేమెంట్ చేయాలి. That small, the meaning of behind it, I have small money to give away. అయితే ఇంకా కొంచెం Not డబ్బు to ఉంటే, give away, pay. అయితే కొంచెం డబ్బు ఉంటే ఆ కొంచెం డబ్బు కూడా రేపు ఇచ్చారు. Then I'm zero. ఇంకా దాని తర్వాత ఏమీ లేదు. Like that, there were many times and situations that were there in my life. నా జీవితంలో అనేక సార్లు అలా సున్నా కలిగిన దినాలు. I'm not by saying this, I'm not asking you to give me money. ఏదో నేను ఇలా అనడం ద్వారా మీరు వెంటనే చెక్ రాసిస్తారని నేను చెప్పట్లేదు. If you want to do, if God leads you, you can do that. But I'm not asking you. మీరు రాయాలనిపిస్తే చెక్ రాయండి, మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నేను ఏం వద్దట్లేదు. Google Pay కూడా చేయొచ్చు. గూగుల్ పే చేయొచ్చు nowadays. They can put in a cover and give it to me. లేకపోతే కవర్లో పెట్టి మీరు ఇవ్వచ్చు. Yeah. But I'm sharing this. God has been so faithful. As Pastor said, I did not tell that I travel. I was supposed to share, but I would rather share the word of God and all those things. But he witnessed. Yeah, I went to 44 countries, and then in that I went to several countries repeatedly. 44 దేశాలు నేను వెళ్ళిన దేశాల్లో ఇంకా కొన్ని దేశాలు మరలా వెంటూ వచ్చాను. నేను ఈ వాస్తవంగా చెప్పాలని కోరలేదు, కానీ దేవుడు తనను ప్రేరేపించాడు. నిన్ను ఫాలో అవుతున్నాను. సో ఐఎమ్ ఫాలోయింగ్ యూ. God provided for all the flights and ship and buses and trains, food and everything. బస్సుల్లో, రైలు బండ్లు, ప్రయాణాల్లో, విమానాల్లో అన్నిటికీ దేవుడు say, okay, it was not just only I had to eat one bun and wait throughout the day also. I went like that also. అలాగే Just because I went to other countries, so I'm living like no. I had my own shades of struggles. మీరు విమానాల్లో ప్రయాణం చేస్తారనేసరికి మీరు ఏదో ఊహించుకోకండి. విమానాశ్రయాలు ఏదైనా కొందామంటే పేలిపోతాయి, అందుకని మేము ఏం తినం. అలా బండిని అట్లా వెయిట్ చేస్తుంటాం. వచ్చే విమానం వచ్చిందంటే అప్పుడు తినడం మొదలు పెడతాం. That is his thing. It's not with me. I don't minimize God. దేవుడిని నేను అలా చిన్నగా చేయను. అయితే బాగా దేవుడు I follow the wisdom of God. దేవుని యొక్క జ్ఞానాన్ని నేను if I do that, that means I'm worrying. ఒకవేళ అలాగే చింతిస్తున్నట్లయితే No, if I do that, what you said, then if I do that, then I'm worrying. అలాగే నేను చేసినట్టు చేస్తే అది చింతించినట్లు అవుతుంది. ఆయన చెప్పినట్లు చేస్తే I'm not doing that. అలా నేను చేయట్లేదు. I'm not defaming him, but I want to tell my story. This is my time, my story. అయితే నేను నా యొక్క వృత్తాంతాన్ని మీతో చెప్తున్నాను. I'm not worried. నేను చింతించను. I don't think that way. నేను ఎప్పుడు కూడా అలాగే చింతించను. But I ask God, you want me to spend this or not? నేను దేవుని అడుగుతాను, దేవా, I have faith to believe in you. నేను నీ యందు నమ్మికించినందుకు. But if you say no, if you don't spend this money, then whatever the bun or whatever you have, use that. అది బర్గరే కానీ, బన్నే కానీ, ఇంకేదే కానీ ఖర్చు పెట్టాలో వద్దా ప్రభువా అని అడుగుతాను. దేవుడు పెట్టమంటేనే పెడతాను. బర్గర్ కూడా ఎక్కువనే చెప్పేస్తున్నాడు ఆయన. నేను బన్ను చెప్పిన బర్గర్ అంటే కూడా సాలిడ్. ఇంకేమయ్యా దాస్ అంటాడు. అన్న ఇంకేం, ఆయన అన్న అంటారు నన్ను. అన్న ఇంకేమన్నా, ఇంకా బర్గర్ అది కూర్చుంటుంది, అది కూడా బయట దేశంలో అంటే బాగుంటుంది అనుకుంటాడు. అట్లా చెప్పకయ్యా. బర్గర్ దాస్ గారు ఇంకేదో ఊహిస్తాను, వీళ్ళు బర్గర్లు తిరుగుకుంటా, దేశాలు తిరుగుకుంటా మాకేదో చెప్తున్నారు అనుకుంటాడు. Cry for with hungry. నేను ఎన్నోసార్లు ఆకలికి ఏడవాల్సి వచ్చింది. I won't be able to travel in buses, but I have to bear that. బస్సుల్లో ఇంకా డబ్బు I feel sick. కొన్నిసార్లు రోగం వస్తుంటది ప్రయాణాలు చేసి, అయినా కూడా ప్రయాణాలు చేస్తూ I run usually very easily to washroom. నేను వాస్తవంగా ఆ యొక్క వాష్రూమ్కి వెళ్ళండి ఉండలే, తల్లాడిపోతాను. I have my own struggle. These are small things. ఇవన్నీ చిన్న సమస్యలు. When you are going, okay, you will be fearful. ఇంకా ఎంతో భయంతో ప్రయాణాలు చేస్తుంటాం. Because they might come and steal the passport. కొన్నిసార్లు పాస్పోర్ట్ దొంగతనం చేస్తారన్న భయం. Whatever you had, they might take.
కొన్నిసార్లు కొన్ని దేశాల్లో